దగ్గర ఎక్కడ లేవు. ఇదిగా చూడు, ఇదేమి లేవు. లేవు చూసుకో, ఏమీ లేదు. అక్కడున్నాయి చూడండి. ఎక్కడున్నాయి? అది చూడు చూడు అక్కడ. దించాను. ఎక్కడ ఎక్కడ? అయ్యయ్యో ఎక్కడ? లేవు లేవు చెప్తాడు. ఏమీ లేవన్నారు మరి ఇవేంటి? అరే కాసేపు పవిట్లో దాచేసరికి కాయలు మొక్కలైపోయాయి. ఆ మొక్కలకి కాయలు కూడా కాసేసినట్టున్నాయి. మీ తెలివి మాకు తెలియకపోతే కదా. అందరూ జాగ్రత్తగా వినండి. వీటిల్లో మీకు నచ్చిన కూరగాయలు తీసుకొని వాటితో మీకు బాగా వచ్చిన వంట చేయాలి. వాటన్నిటిని రుచి చూసి ఎవరి వంట బాగుంటే వారికి బహుమతి ఇస్తారు గురువుగారు. అయితే ఈ కూరగాయలు ఎందుకు? ఏం చక్క చికెనో చేపలిస్తే ఇరగదీస్తాం. ఇది బ్రాహ్మణులు తినేమంటారా పిచ్చి వెదవా? మేమేమన్నా వండుతామన్నావా? ఎవరన్నా చికెను చేపలు ఇస్తే ఇచ్చిన వాళ్ళని ఎరగదీస్తాం అన్నాం. ఇక అందరూ కూరగాయలు తీసుకెళ్లి మీకు నచ్చిన చోట రాళ్ళతో పొయ్యిలు వేసుకుని వండుకొని తీసుకునండి. అలాగే పదండి, తీసుకెళ్ళండి. అత్తయ్యగారు, మనకిచ్చిన కూరగాయలతో నేను గుమగుమలాడే పులుసు పెట్టేస్తాను అత్తయ్యగారు. నేను అదిరిపోయే స్వీట్ చేస్తాను అత్తయ్యగారు. స్వీటా? కూరగాయలతో స్వీట్ ఏమిటే బుర్ర తక్కువదానా? అందరూ కూరగాయలతో కూరలు వండుతారు, అది రొటీన్. అదే స్వీట్ చేస్తే వెరైటీ, అప్పుడు ప్రైస్ నాకే వస్తుంది. అయ్యో నీ మా. ఒసేయ్, మనం ఇక్కడికి వచ్చింది కూరగాయలతో వంట చేయడానికి కాదే, మరి ఆ మధుని అలాగా వేసేయడానికి. కూరగాయలతో ఎలా వేస్తాం అత్తయ్య గారు? కళ్ళైతే సూపర్ గా ఉంటుందేమో. నీ బొందే, నీ బొంద. దాన్ని చంపడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. ఏంటది అత్తయ్య గారు? ఇదిగో, ఈ గార్డెన్ మధ్యలో చిన్న కొండుంది. ఖచ్చితంగా అందరూ పొయ్యిరాళ్ల కోసం దాని చుట్టూ చేరతారు. అందరూ కలిసి వంటలు చేస్తారు. ఒకవేళ చెయ్యకపోతే మనమే చేయిస్తాం. అలా మధు వంట చేస్తుండగా నువ్వు పక్కకెళ్ళవే. నిన్నే లతక్క పక్కకు వెళ్ళమంది. మేమిద్దరం చాలా సీరియస్ గా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకు నన్ను కొట్టారత్తే గారు? అంత సీరియస్ గా మాట్లాడుతుంటే అలా కొడతారేంటి? ఇదిగో ఒసే తింగరదారా, నువ్వు గనక ఇప్పుడు వెళ్ళకపోతే నిన్ను మీరు కంగారు పడకండి, మీరు కంగారు పడకండి. ఇదిగో సరిగ్గా ఆ మధు వంట చేస్తుండగా నేను దాని వెనకాలే నిలబడి కర్చీఫ్ అలా ఊపుతాను. ఆల్రెడీ కొండ మీద రాయి చాటున దాక్కున్న నువ్వు నేను సిగ్నల్ ఇవ్వగానే రాయి నాలో కిందకి నెడతావు. ఆ రాయి అలా దబదబా 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 అని కిందికి రావడం, ఆ రాయి మధుని గుద్దడం, ఆ రాయి కింద పడి అదే అని చావడం. ఇది నా ప్లాన్. అయ్యయ్యయ్యయ్యో అత్తయ్య గారు, దుర్మార్గులకి పోటీ పెడితే మీరు దేశానికే ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తారు అత్తయ్య గారు. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవునే, నన్ను తిట్టావా పొగిడావా? మిమ్మల్ని తిట్టే ధైర్యం నాకెక్కడుంది? పొగిడాను అత్తయ్య గారు. సూపర్. సర్లే, ఎవరైనా చూస్తారా? ఓకే ఓకే రండి. నాకు తెలిసిపోయింది, మీ ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. నేను వినేశాను. చెప్తా మీ సంగతి. ఓహో, అంటే నేను రాయితో చంపాలని ప్లాన్ వేశారన్నమాట. సరే చూద్దాం మీ ఆశ ఎలా నెరవేరుతుందో.
ఆ మధు వంటల్లో ప్రైజ్ కొట్టే మూడ్లో ఉంది. దాన్ని లేపేయడానికి ఇదే కరెక్ట్ టైం. అలాగే అత్తయ్య గారు, నేను వెళ్ళి అదిగో ఆ రాయి వెనకాల నిలబడతాను. ఆ, ఆ. మీరు టైం చూసి సైగ చేయండి, తోసేస్తాను. ఎవరిని? ఎహె, రాయిని అత్తయ్య గారు. అయితే ఓకే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఒక చిన్న పనుంది గురుగారు. అమ్మా, ఏదైనా హోటల్కి వెళ్ళి అక్కడ కూరలు కొనేసి ఇవి నేనే చేశానని నాతో చెప్పేసి ప్రైజ్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? నన్నెవరు సీట్ చేయలేరు. అయ్యో, మీరేమన్నా తెలివైన వాళ్ళ చీట్ చేయడానికి? అయినా మీలాంటి బ్రెయిన్లెస్ వాళ్ళని చీట్ చేయడం మా వల్ల ఎక్కడవుతుంది గురూజీ? చెప్పండి. వద్దు, గురూజీ గురూజీ అని నాకు గుండు పగలు కొట్టేలా ఉన్నాడు. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. ఇదెక్కడ గొడవండి? ఇదిగో చూడండి, ఆ మధుకి వంట చేయడం రాక నా కూరని చూసి కాపీ కొట్టేస్తుందండి. ఈ పైరసీని అరికట్టాలా లేదా? పైరసీనా? ఎస్, కొత్త మూవీనే కాదు, కొత్త కర్రీని కూడా కాపీ కొట్టినా అది పైరసీతో సమానమే. అందుకే నా కోడలు ఎవ్వరికి కనపడకుండా దూరంగా వెళ్లి వంట చేసి తీసుకొస్తుంది. మీరు పర్మిషన్ ఇస్తారా? పైరసీని ప్రోత్సహిస్తారా? మీకు మీ కోడలికంత సినిమా లేదని నాకు తెలుసులేండి. గురువుగారు, ఆవిడెక్కడికెళ్ళి వంట చేసుకుంటుందో చేసుకోమనండి. మధు పర్మిషన్ ఇచ్చింది కదమ్మా, ఇక వెళ్ళు తల్లి. థ్యాంక్స్ గురూజీ. అవును, ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నా? అదిగో అక్కడ ఒక రాయి ఉంది, చూసారా? రాయి దగ్గరికా? అక్కడికి. ఎందుకు? నెట్టడానికండి. నెట్టడానికా? నా ఉద్దేశం, నీరసంగా ఉన్న మన వంటల పోటీని ఇంకొంచెం ముందుకి నెట్టడానికి అని. అవునవును. ఇంకా నిలబడవే. అలాగే. గురుగారు, ఇలాంటి రుచికరమైన వంటలు చూస్తుంటే, ఇలాంటి వాసన చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? ఏమనిపిస్తుందమ్మా, ఒక పట్టు పట్టాలనిపిస్తుంది. తొందరగా కానివ్వండి, విరగదీసేద్దాం అంతే. ఏమ్మా, టైం అయిపోతుంది, తొందరగా కానివ్వండి. నెట్టడానికి రెడీ అయిపోయారా? ఇది ఎక్కడికి పోయింది? అయ్యయ్యో, ఇది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అయ్యయ్యో, థ్యాంక్స్ అత్తయ్య గారు. ఎందుకే? పొయ్యి దగ్గర వేడికి నా నగలకి చెమట పట్టింది. నీ తెలివి తగలయ్యా. పొయ్యి వేడికి ఒంటికి చెమట పట్టాలి గాని నగలకి చెమట పట్టడం ఏంటి? ఒంటికి పట్టిన చెమట ఊరికే ఉంటుందా అత్తయ్య గారు? నగలకు కూడా అంటుకుంటుంది కదా, అది తుడుచుకోవాలి కదా. సర్లే, ఇదిగో ఆ ఖర్చు ఇవ్వు. ఎందుకు? రాయిని దర్శించడానికా? రాయి దొరించడం ఏంటే? మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు. నీ బొంద తెలుసు. ఏంటి, నమ్మకం లేదా? సరే చెప్తా వినండి. అయ్యో,
నాకేం వద్దులేవే, నువ్వు వెళ్ళి వంట చేసుకో. ఏంటి అత్తయ్య, ఎంతసేపటికి ఖర్చీఫ్ ఊపదేంటి? అసలు మర్డర్ చేయాలని ఉందా లేదా? ఆ? ఏంటి చెప్పనిస్తారా లేక గట్టిగా అరిచి అందరికి చెప్పమంటారా? ఉసే, కర్మ. ఛీ, అలాగే లేవే, నాకే చెప్పిచ్చావు. లతక్క అదిగో ఆ రాయి దగ్గర నిలబడి ఉంటుంది. మీరు చేతిలో ఈ కర్చీఫ్ తీసుకొని ఇలా ఊపుతారు. అప్పుడు ఆ రాయి దబదబా దబదబా దబా అంటూ తల్లుకుంటూ వస్తుంది. ఇక్కడ దబదబా అని నువ్వంటే శబ్దం ఎక్కడి నుంచో వస్తుంది. ఎక్కడ కాదత్తయ్య గారు, మన మీదకే వస్తుంది. ఏంటది? చేస్తే ఇద్దరు కలిసి చావాలి. అంత నిన్ను నాతో పెట్టుకోవద్దు. అమ్మా, అబ్బా, అబ్బో. అయ్యో, రాయేది? నేను కింద పడగానే బరువుకి పడిపోయి ఉంటుంది. అవును, నన్నెవరు కొట్టారు? అంత మాయగా ఉంది. అసలు ఈ అత్తయ్య ఏది? అమ్మో, అత్తయ్య గారు, అబ్బా, అత్తయ్య గారు. నా చూస్తున్నారా? ఈ వంట చేసింది ఎవరు? నేనే గురుగారండి. అద్భుతం, అమోఘం, అదుర్స్. ఇంత రుచికరమైన వంటని నేనింతవరకు తినలేదు. థ్యాంక్ యూ గురుగారు. ఆగండి. ఈ వంటల పోటీల్లో శ్రీమతి మధుమతి విజేతగా నిలిచింది. ఇందుకు గాను నేను చెప్పిన ప్రకారం 10,000 రూపాయల బహుమానం ఇవ్వబడుతుంది. థ్యాంక్స్ గురుగారు. 10,000. ఇట్రా ఇట్రా ఇట్రావే. దొంగ మహందానా, రాయి నెట్టేటప్పుడు చూసుకోక్కర్లేదు? మీరు ఖర్చు ఊపేటప్పుడు జాగ్రత్తగా ఉండక్కర్లేదా? అంత దీని కూడా కొట్టండి, కొట్టండి. అమ్మ మధు, మన తదుపరి కార్యక్రమం గురించి వీళ్ళందరికీ కాస్త వివరించమ్మా.
ఇంతవరకు ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. అలాగే నెక్స్ట్ మేము పెట్టబోయే దాగుడు మూతల ఆటలో అంటే గంతలు కళ్ళకు కట్టుకొని మీ వారిని కాకుండా బయటి వారిని ఒకరిని పట్టుకోవాలి. అలా పట్టుకోకుండా గనక గంతలు తీస్తే మీరు ఓడిపోయినట్టు. అప్పుడు మీరే మాకు 5,000 ఇవ్వాల్సి వస్తుంది. బాగా వినండి, మధ్యలో కళ్ళగంతలు తీసినా దొంగచాటుగా చూసినా మాకే 5,000 రూపాయలు మీరు కట్టవలసి ఉంటుంది. మీరే కానీ గెలిస్తే మేమే మీకు 10,000 రూపీస్ గిఫ్ట్ ఇస్తాం. ఓ సంతేనా? మేము రెడీ. మేము రెడీ. కళ్ళగంతలు కట్టుకోండి అందరూ. ఎక్కడున్నారు? ఇదేంటి? మర్యాదగా అడిగితే మీరు నిజం చెప్పరక్క. మీ కోట మీకు ఇవ్వాలి. నా నగలివి. ఎవరు కొట్టారు నన్ను? అబ్బా! ఏయ్, ఎవరది? అత్తయ్య గారు, ఎవరు కొట్టారు నన్ను? అత్తయ్య గారు! అబ్బా! అత్తయ్య గారు ఎవరో కొడుతున్నారు నన్ను. ఎవరు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు కొట్టారు? ఎవరు ఎవరు? ఎవరు లేరే. ఓ, నాతో కళ్ళగంతలు తీయించి పోటీలో నేను ఓడిపోయేలా చేద్దాం అనుకుంటున్నారా? మీరెన్ని కొట్టినా నేను గంతలు తీయను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఎవరు లేరే. అత్తయ్య ఎవరు ఎవరు నన్ను కొట్టారు? మీకు దమ్ముంటే, మీ నగలకు దమ్ముంటే, మీ ఆయన దగ్గర రమ్ముంటే రండి రండి తేల్చుకుందాం. ఏంటి ఎవరు రావట్లేదు? మరి నన్ను కొట్టిందెవరు? అబ్బా! ఓ, ఒకవేళ నా భ్రమ. నాకు తెలుసు, నేను తింగర్ దాన్ని. ఎవరో కొట్టారు దొంగ మొహాలు. అమ్మో! అబ్బా! ఎక్కడున్నారు? ఏంటిది? నగలు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏయ్, నిన్నెవరైతే ఏంటి? ఈ మూట నాది. నేదెలా అవుతుందమ్మా? ముందు నేను చూశాను, తీసుకున్నాను. అద్దో నా కోసమేనా? థ్యాంక్ యూ. మొహమే కాదు, కాసేపట్లో నీ ఒళ్ళంతా ఇలాగే అయిపోతుంది. బాధపడకు, ఈ వ్యాధికి పసరమందు నా దగ్గరుంది. ఆ మూటలో నాకు వాటా ఉంది. సర్లే, ఈ 4 మూటలు నీకే ఇస్తాను. నిజమా? కాకపోతే నేనడిగే ప్రశ్నలకి టకటక సమాధానం చెప్తేనే ఇస్తాను. అంతేనా? నగలిస్తానంటే ప్రశ్నలేంటి? నా ప్రాణం అడిగినా ఇస్తాను. అడుగు. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? కృష్ణాష్టమికి వచ్చాం. ఈ ఆట ఎందుకు ఆడుతున్నారు? ప్రైజులు వస్తాయి కాబట్టి. బొమ్మకి
కరెంట్ షాక్ ఎందుకు పెట్టారు? మధుని చంపడానికి. ఆమెను చంపితే మీకేమొస్తుంది? మా అత్తయ్య గారికి డబ్బులు వస్తాయి కాబట్టి.